హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వర్క్ వీసాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. సో నేను గతంలో కూడా కొన్ని అప్డేట్స్ చెప్పి ఉన్నాను. సో రీసెంట్గా ఏమైందంటే ఒక 10-12 రోజుల నుంచి చాలామంది వకాలా చేసి సో అక్కడ ఎంతో నమ్మకంగా అక్కడ ఉన్నవాళ్ళు అంటే సౌదీ అరేబియాలో ఉన్నవారు ఇండియాలో ఉన్నవారికి వీసాతో పాటు వకాలా చేసి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ అన్ఫిట్ అవుతున్నారు. అన్ఫిట్ అయిన తర్వాత వకాలా డబ్బుల కోసం కఫీల్ వాడికి ప్రెజర్ చేస్తూ ఉన్నారు. దాదాపు 1800 నుంచి 2000 రియాలు అంటే 40,000 డబ్బులు మీరే కట్టాలని చెప్పి అక్కడున్న ఎవరైతే వీసాలు తీసుకుంటూ ఉన్నారో వారిపైన ప్రెజర్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి వర్క్ వీసాని ఒక విధంగా ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళండి. దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. సో వీసా ఇచ్చిన వాళ్ళు బాగుండాలి, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేగాని మేము వీసా తీసుకున్నాము మెడికల్ అన్ఫిట్ అయిపోయామంటే అక్కడ వకాలా డబ్బులు ఎవరు కట్టాలి? కాబట్టి ఎవరైనా సరే వీసా ఇచ్చే వాళ్ళైనా సరే వీసా తీసుకుంటున్న వాళ్ళైనా సరే ఒక ప్లాన్గా పద్ధతి ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ వీసా తీసుకోండి. మీరు వర్క్ వీసా అది డ్రైవర్ వీసానా కంపెనీ వీసానా ఏదైనా సరే సో ముందు వీసా తీసుకోండి. వకాలా చేయించొద్దు, మెడికల్కి వెళ్ళిపోండి, డైరెక్ట్ మెడికల్కి వెళ్ళిపోండి. సో ఎందుకంటే కోవిడ్ లాగా ఒరిజినల్ వీసానే కావాలని చెప్పి అలాంటి సౌదీ అరేబియాకి లేదండి. సో జస్ట్ మీ దగ్గర వీసా నెంబర్ ఉంటే చాలు మెడికల్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడికైనా ముంబై కానీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ మెడికల్ అయిపోతే 10 రోజుల్లోగా మనం మోఫా నెంబర్ ఇచ్చి రిపోర్ట్ తీసుకోవాలి. సో కొన్ని సెంటర్ వాళ్ళు 1 మంత్ టైం ఇస్తారు. నేను మ్యాక్సిమం చెప్తున్నాను 10 డేస్ అనుకోండి. సో మీరు మెడికల్ ఫిట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మీకు ఎవరైతే వీసా ఇస్తున్నారో వారికి ఫోన్ చేసి నేను మెడికల్ పాస్ అయిపోయానండి మీరు వకాలా చేయండి అంటే అప్పుడు వకాలా చేయండి. ఇద్దరు కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. సో వీసా ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు, ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య ఉండదండి. సో ఈ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మెడికల్ ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్ వస్తున్నాయి. ఒకసారి వెళ్ళి మెడికల్ సెంటర్ దగ్గర చూడండి, ఎంతోమంది లక్షల డబ్బులు మన సౌదీ కంటే కొంచెం బాగానే రిపోర్ట్ వస్తుంది. కానీ కువైట్ దేశానికి వెళ్ళే వాళ్ళకి సో వాళ్ళకి ఖాదిమ్ వీసా సూన్ వీసా 2 రకాలు వస్తాయి. సూన్ వీసా అయితే 2 లక్షలు 3 లక్షలు అమౌంట్ కట్టి మెడికల్లో అన్ఫిట్ అయిపోయి ఏడుస్తూ కూర్చున్న వాళ్ళు చాలామంది మెడికల్ సెంటర్ దగ్గర మీరు చూసే ఉంటారు. సో దయచేసి చెప్తూ ఉన్నాను, ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారంగా వెళ్ళండి. ముందు ఓన్లీ వీసా తీసుకోండి. ఓకే, వీసా తీసుకున్న తర్వాత మెడికల్కి వెళ్ళిపోండి. మెడికల్లో ఫిట్ అయిపోయిన తర్వాత మోఫా అయిపోండి, మోఫా వకాలా చేయించండి. సో మెడికల్లో పాస్ అయిపోయారా 99% మనం సౌదీ అరేబియాకి వెళ్ళినట్లే. మనకున్న పెద్ద సమస్య మెడికల్. ఓకేనా? సో ఢిల్లీకి తీసుకోమంటారా ముంబై తీసుకోవాలా మీ ఇష్టం అండి. మెడికల్ పాస్ అయిపోతే ఎక్కడ తీసుకున్నా ఓకే. సో ఇన్ కేస్ మీరు ఢిల్లీకి తీసుకుంటా ఉన్నారనుకోండి, డ్రైవర్ వీసా అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ముంబైలో అయితే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఏదైనా కంపెనీ వీసా ఉంది, కన్స్ట్రక్షన్ వర్కర్ కానీ లేదా లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ ఇలాంటివి అయితే అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ మనకు ముంబై వీసా తీసుకుంటే ఓన్లీ పీడిఎఫ్ ఉంటే చాలండి, జిరాక్స్ తీసుకోవచ్చు. కానీ ఢిల్లీ వీసాకి అయితే ఒరిజినల్ అగ్రిమెంట్ అక్కడి నుంచి మనం కొరియర్ ద్వారా తీసుకోవాలండి. ఇది విషయం. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, వర్క్ వీసా మీద వెళ్తున్న వాళ్ళు ముందు వీసా తీసుకోండి, వకాలా చేయించొద్దు, మెడికల్ వెళ్ళండి. మెడికల్లో ఫిట్ అయిపోయిన తర్వాతనే మీరు వకాలా చేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ చిన్న అప్డేట్. నేను మరిన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.